హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు ఎంతో స్పెషల్గా చేసుకోబోతున్న రెసిపీ చికెన్ ఫ్రై. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, అలా అలా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. వెళ్ళిపోదామా? పదండి. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకొని అందులోకి 1 స్పూను కారం పొడి, 1/2 స్పూను పసుపు, తగినంత ఉప్పు వేసి అరగంట పాటు నానబెట్టుకున్నాను కలిపి. మసాలా కోసం 1 స్పూను జీలకర్ర, కొన్ని మిరియాలు, 4-5 లవంగాలు, ధనియాలు 2 స్పూన్లు, చెక్క తగినంత, యాలకులు 4, జాపత్రి కొంచెము, 2 బిర్యానీ పూలు, బిర్యానీ ఆకు, సోంపు 1/2 స్పూను, ఇవన్నీ వేసి మనము మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా. తర్వాత ఒక కడాయి తీసుకొని, నూనె అయితే ఈ రెసిపీకి కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే 1/2 కప్పు నూనె పోసుకున్నాను. అందులోకి పోపు దినుసులు, 4 లవంగాలు, చిన్నగా తరిగినటువంటి ఎర్రగడ్డలు, 1 మీడియం సైజు టమాటా, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇవన్నీ. తర్వాత చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ నూనెలోనే మనం మగ్గనివ్వాలి. చాలా ఓపికగా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ మార్చుకుంటూ చికెన్ని మనము నూనెలోనే మగ్గనివ్వాలి. ఇందులోకి ఎటువంటి నీళ్ళు మనం పొయ్యం, అందుకోసమే నూనె ఎక్కువ అవసరమవుతుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. బాగా మగ్గిపోయి చికెన్ అంతా మెత్తబడేలాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు. మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం బాగా నూనె అంతా పైకి తేలేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అడుగు మాడకుండా తిప్పుకుంటూ కలుపుకుంటూ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఘాటుగా స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా అంతా కలుపుకోవాలి బాగా. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము లో ఫ్లేమ్లోకి తీసుకొని మనం ఆడించి పెట్టుకున్నటువంటి మసాలాని ఇందులోకి కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసి లో ఫ్లేమ్లో కొంచెం ఈ మసాలా కూడా ఉడికేలాగా కలుపుకోవాలి. కారం సరిపోకపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఈ స్టేజీలో. స్పైసీగా తినే వాళ్ళకైతే ఇలా కొంచెం కారం వేసుకోండి, లేకుంటే సరిపోతుంది. ఇలా అంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే అండి. అంతే. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.